ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రాంగణంలో శుక్రవారం రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఎరువుల పంపిణీపై కొత్త పద్ధతి ఏపీఐఎంసీ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని ఎరువులు తీసుకునే పద్ధతిని వివరించారు. తదుపరి రైతులకు పోర్టల్పై అవగాహన కల్పించి ఎరువులను అందించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మండల ప్రత్యేక అధికారి టి నరసింహారెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షులు పాటిబండ్ల హరిప్రసాద్, ఎంఏఓ ఆర్ విజయబాబు, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాళ్ల అశోక్ యాదవ్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, సొసైటీ డైరెక్టర్ పఠాన్ జున్నూ ఖాన్, రైతు నాయకులు నందిపాటి జోగారావు, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, పాటిబండ్ల కృష్ణప్రసాద్, కొరిటాల సురేష్, వాసిరెడ్డి సుధాకర్, విస్తరణాధికారి ప్రజ్ఞన్ బాబు, సొసైటీ కార్యదర్శులు సూర్యనారాయణ, కృష్ణారావు, శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చాలా స్పష్టంగా రైతులకు ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. ఏవో గారు చెప్పినట్టు మనము మార్పును అంగీకరించాలి అంటే మనము ఈ పద్ధతికి అలవాటు పడతా రావాలి. ఇంకా ఇందులో గతంలో మీకు జరిగేటటువంటి ఏ ప్రాసెస్ కూడా ఇందులో అడ్డంకిగా లేదు. ప్రతి రైతుకు అంటే కౌలు రైతుకు కానీ ఓనర్కి కానీ ఎవరికైనా సరే ఇందులో ఆప్షన్లు ఉన్నాయి. ఒకవేళ ఏదన్నా ఆప్షన్ లేని పక్షంలో కూడా మనకి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నమోదు చేసుకుంటే ఒక్క నిమిషంలోనే మళ్ళీ మీకు డీలర్ దగ్గర మీ పేరు ఎంట్రీ కనపడుతున్నది. కాబట్టి ఇక్కడ ఎటువంటి అపోహలు లేకుండా ఈ యాప్ ద్వారా మనము ఎరువులు తీసుకోవచ్చు. కొంతమంది ఏమంటే ఇది చాలా టైం బౌండ్, అంటే ఎక్కువ టైం పడుతుందేమో అనుకుంటున్నారు. ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి యావరేజ్న 2 నిమిషాలే పడుతుంది. ఈవెన్ ఐఎఫ్ఎంఎస్, ఈ ఏపీఐఎంఎస్ రెండిట్లో కూడా మనకు 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. కాబట్టి ఎక్కడా కూడా లేట్ అనేది కూడా జరగదు. రెండోది మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మనకు రావాల్సిన కోట మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఇంతకు ముందు మాదిరి లైన్లో నిలబడి నాకు వస్తుందో రాదో అనే అపోహ అవసరం లేదు. మన దగ్గర నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. 2 సీజన్లకు సంబంధించి నిల్వలు యూరియా కానీ డిఏపి కానీ పుష్కలంగా ఉన్నాయి. ఈవెన్ మార్క్ఫెడ్ మా దగ్గర 9,000 టన్నులు ఉంది. బయట ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా 4-5,000 టన్నులు ఉంది. రావాల్సింది ప్లానింగ్లో మొత్తం చూసుకుంటే ఎక్కడే కానీ మనకు ఈ సంవత్సరము గ్యాప్ అనేది ఉండదు. ఇంతకు ముందు మాదిరి రైతుల అపోహ ఏంటంటే ఇక్కడికి 400 బస్తాలు వచ్చాయంటే ఎవరు ముందు వస్తే వాళ్ళు ఎత్తుకొని పోతారేమో అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం లేదు ఎవరికి. మన గౌరవ సీఎం గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి యాప్ను ప్రవేశపెడతామంటే ఎవరే కానీ ముందుకు రాలా. మన సీఎం గారు ధైర్యం చేసి రైతులకు ఉపయోగపడుతుంది, ప్రతి రైతుకు లాస్ట్ వరకు అందరికీ యూరియా డిఏపీలు సక్రమంగా అందాలి అనే ఉద్దేశంతో ఈ యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మనము ఈ యాప్ ద్వారానే ఈ సంవత్సరం అలవాటు పడతా వస్తే ఇందులో ఏవైనా మన కష్ట నష్టాలు ఉంటే మనకు సాల్వ్ చేయడానికి కూడా మా గౌరవ ఎండి గారు అయితేనేమి, అగ్రికల్చర్ కమిషనర్ గారు కూడా ఒకరే, మన కమిషనర్ గారు వీళ్ళు కూడా చాలా రెస్పాండ్గా జస్ట్ 2-3 డేస్లోనే ఈ యాప్ను మొత్తం డెవలప్ చేసుకోవడం కానీ ఇందులో ఉండే సమస్యలు తీర్చుకోవడం కానీ అన్నిటికి కూడా ముందుకు వస్తున్నారు. మొత్తంగా ఏర్పాటు చేసిన అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఏపీఐఎంఎస్ యాప్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అధికారులు అయితేనేంటి, ఇక్కడికి విచ్చేసిన రైతులు అయితేనేంటి, కూటమి నాయకులు అందరికీ కూడా పేరుపైన నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకి తెలుసు దేశానికి రైతే వెన్నెముక, రైతు లేనిదే రాజ్యాలు లేవు. కాబట్టి రైతును కాపాడాలనే ఉద్దేశంతో ఎరువుల కొరత అయితే అసలు మన రాష్ట్రంలో ఇంతవరకు లేదు. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. కానీ ఎరువుల కొరత లేకపోయినప్పటికీ క్యూ లైన్ల నుంచొని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు లేకుండా
సమృద్ధిగా ఎరువులు ప్రతి ఒక్క చిన్న సన్నకారు పేద రైతులకి అందరికీ కూడా లాస్ట్ వరకు మీకు అందాల్సిన కోటా ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క రైతుకి అందించాలనే సదుద్దేశంతో రైతులకి సౌకర్యార్థంగా ఉండటం కోసం ఈ యాప్ వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా కంప్లీట్గా ఒక 2-3 రోజుల్లోకి ఇది వస్తుంది. 1 సంవత్సర కాలంలో ఎటువంటి లోపాలు ఉన్నా కూడా వాటిని సరిచేసుకుంటూ కష్ట నష్టాలని మనం ఎదుర్కొని ఈరోజు ఈ యాప్ వినియోగం వచ్చినప్పటికీ మీరు పాత పద్ధతిలో ఎలా అయితే యూరియా సూపర్ కాంప్లెక్స్ ఎలా అయితే తీసుకుంటున్నారో అది కూడా కొనసాగించబడుతుంది. కౌలు రైతులైతేనేంటి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. యాప్ వల్ల మనం ఏమైనా నష్టపోతామని ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రతి ఒక్క రైతుకి వెన్నుదన్నుగా ఉండటం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు మనకి 3 విడతలుగా అందజేస్తున్నారు. అలాగే భూసార పరీక్షలు చేస్తున్నారు. రైతులకి కాపాడటానికని రైతు నిధి కూడా ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా చేద్దాము. ఎందుకంటే రైతు మద్దతు ధర ప్రకటించి ఈరోజు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయలేదని కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు. అది కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రైతును ఆదుకోమని చెప్పి మా నారా లోకేష్ గారికి అలాగే కూటమి నాయకులందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. గురువు రెడ్డి గారు చెప్పినట్టు, మన చైర్మన్ గారు చెప్పినట్టు వాళ్ళు చెప్తుంది మీరు తక్కువగా పండించాలనో లేదా మీరు నష్టపోవాలనో చూడలా. ఫస్ట్ మీరందరూ కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. కౌలు రైతులు వచ్చేసి కౌలు ఎక్కువగా పెట్టి 50,000కి మాగాని, మా ఊరు పేరగలపూడి 50,000కి మాగాని తీసుకొని పండిస్తా మీరు దానిలో నుంచి 100 బస్తాలు తీయాలి, 50 బస్తాలు తీయాలనే ఏదో కుతూహలంతో పండించాలి. యూరియా వాడుతున్నావో లేదంటే మనం దేనికోసం వాడుతున్నావో దానివల్ల మన చుట్టాలదో మన తెలిసిన వాళ్ళదో మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి. దానికి సంబంధించి మన ఆరోగ్యాలు బాగుండాలని, మన దృఢత్వంగా ఉండాలని ఇప్పుడు మీరేం చేయాలా, ఈ వయసు ఉన్న వాళ్ళకి మీరు ఇలా కూర్చోగలుగుతున్నారు. నేను మీ వయసుకు వచ్చేపాటి కూర్చోలేని బయటికి రాలేదు. మేము తిన్న ఫుడ్ అలాంటిది. మా తర్వాత వచ్చేవాళ్ళు అసలు ఇంక ఏజ్ తగ్గుతూ వస్తుంది. దానికని శాస్త్రవేత్తలు అందరూ ఆలోచించి మన ఆరోగ్యాలు బాగుండాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీరందరూ సహకరించండి. ఏవో గారు చెప్పినట్టుగానో మన ఆఫీసర్లు చెప్పినట్టుగానో ఇబ్బంది అయితే ఉండదు. చూద్దాం, అటు ఇటుగా కొంచెం మేము నాయకులు ఉంటాము, పెద్దలు ఉన్న చైర్మన్ గారు ఉన్నారు, అరండి చాలా పద్ధతి రైతు వారే ఆయన గత నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి సేంద్రియ ఎరువులతో 50 ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు. చాలా చక్కగా చేస్తున్నారు. అవన్నీ కూడా అలవాటు చేసుకుందాం, తగ్గిద్దాం. తర్వాత ఏవో గారు ఇప్పుడు 4-5 సార్లు డొంకల గురించి మాట్లాడారు. మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మా రచ్చబండ కార్యక్రమాల్లో డొంకలు పోస్తాను హామీ ఇచ్చాం. మేము వచ్చిన 6 నెలల్లోనే ప్రతి ఊర్లో కిలోమీటర్ పోయినాయి, 2 కిలోమీటర్లు పోయినాయి, డొంకలు పోసాం. ఇంకా డొంకలు ఉన్నా పూర్తి చేస్తాం. అన్నీ కూడా శాంక్షన్కి వెళ్ళి కొన్ని శాంక్షన్ అవుద్ది. డొంకలే కాదు, కలవట్టులు, మన తూము కలవట్లు అయితేనేమి, ఇప్పుడు కాలువ పనులు రీసెంట్గా డీసీ గారి ఆధ్వర్యంలో మురుగు కాలువలు దాదాపు 8 కిలోమీటర్లు మురుగు కాలువ పెనుమూల నుంచి మొదలెట్టుకొని మురుగు కాలువలు అయితేనే, డ్రైనేజీలు అయితేనే, పంట కాలువలు అయితేనే అన్నీ స్పష్టంగా పోయిన సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం చేస్తున్నాం. ఇంకా డొంకలు కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు మన మారంపూడి సమస్య ఒకటి, మన స్కూల్ దగ్గర నుంచి మాంకాలం గుడికి వెళ్ళే డొంక కూడా శాంక్షన్ అయింది, అది పోస్తాం. దుగ్గిరాల డొంకలన్నీ అయిపోయి 1-2 ఉంది, దుగ్గిరాల డొంకలు కూడా పూర్తి చేస్తాం. ఇది మన ఇంట్లో కూడా మన కుటుంబంలో కూడాను అందరికీ కూడా ఉంటాయి కొన్ని మార్పులను అంగీకరించి తీరాలి. కాకపోతే ఒకేసారి అనేది ఎవరం కూడా అడ్జస్ట్ చేసుకోలేము. కాబట్టి ప్రభుత్వం వారి ద్వారా జరిగేటువంటి కార్యక్రమాల్లో మనకు కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని నిజంగా అర్హులైనా కానీ ఒక్కొక్కసారి మనకి చేసుకునే పరిస్థితి ఇలా ఉంటాయి. బట్ అన్నింటినీ కూడా మనందరం సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు 2 కట్టలు అనేది ఇప్పుడు దాకా 10 కట్టలు మనం ధారాళంగా ఇచ్చేసి ఈ రోజున 2 కట్టలకు రావడం అనేది కొంచెం అందరికీ కూడాను మింగుడు పడినటువంటి విషయమే. కానీ తప్పదు, మార్పును అంగీకరించి మనందరం కూడా ఇప్పుడు మన పంట ఈ క్రాప్ బుకింగ్ కానివ్వండి, ఇలా అన్నిటి కూడా మెకనైజ్డ్కి ఎలా వచ్చామో దీన్ని కూడా మెల్లమెల్లగా మనం ఆ దారిలోకి వెళ్లాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఆ దిశగా మనందరం కూడా ప్రయాణం చేయాలి. అలాగే ఇంకా కూడా కొన్ని ఇప్పుడు మనం 2 అన్నాము, ఒకేసారి కాకుండా మ్యాక్సిమం మరి 4 అనేది రైతులు వెలుబుచ్చిన అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని ఇక్కడ జరిగిన దాన్ని కూడా పై అధికారులు తెలియజేస్తా ఉన్నటువంటి డిఎం గారికి కూడా ఒకసారి విన్నవించుకుంటా ఉన్నాము. తప్పనిసరిగా మరి ఇంకొంచెం పెంచి రైతులందరికీ కూడాను, అలాగే రాబోయే రోజుల్లో హార్టికల్చర్లో కూడాను కొంచెం మరి త్వరగా తెలియపరిస్తే, ఎందుకంటే రైతులు ఇప్పుడు మళ్ళా
ఎరువేసే పరిస్థితి టైం వచ్చింది కాబట్టి రైతులందరూ కూడా హార్టికల్చర్ కూడాను ఒక ఓన్లీ పసుపు కంద అరిటే కాకుండాను ఉన్నటువంటి నిమ్మ తోటలు అయితే వాటికి కూడాను మీ ద్వారా కూడా సపోటాలు అయితే వాటి ద్వారా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మార్పును అందరం కూడా అంగీకరించి మన ఆరోగ్యాల కోసం అనేది కూడా దుగ్గిరాల మండల వ్యాప్తంగా 50 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు శుక్రవారం పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి స్వాగతం పలికారు. తొలి రోజున ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి మన పండుగ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. పలు పాఠశాలల్లో 1వ తరగతి చేరిన విద్యార్థులకి అక్షరాభ్యాసం, 6వ తరగతి విద్యార్థుల పాఠశాల పరిచయం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారులు కాజ శ్రీనివాసరావు, బివి కృష్ణారావు తెలిపారు. తొలి రోజున పాఠశాలలకు 70% విద్యార్థులు హాజరయ్యారు. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పద్మాస్ ఫౌండేషన్ తరపున నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. జాగృత భారత ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్ విద్యార్థులకి చాక్లెట్, బిస్కెట్లు పంపిణీ చేశారు. దుగ్గిరాల మండలం చిలువూరులో కోతుల బెడదను అరికట్టేందుకు శుక్రవారం అధికారులు, నాయకులు వినూత్న చర్యలు తీసుకున్నారు. గ్రామంలో కోతులు ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో పరిష్కరించేందుకు ఒక వ్యక్తికి గొరిల్లా వేషధారణలో దుస్తులను ధరింపజేసి గ్రామంలో తిప్పడంతో కోతులు పరారయ్యాయి. అంతేకాకుండా సమీప తోటల్లో ఉన్న కోతులను కూడా వెళ్లగొట్టేందుకు చర్యలు తీసుకున్నారు. కోతుల బెడద నుంచి విముక్తి కలిగించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.